వార్తలకు వస్తే తమ ఊరికి కనీస వసతులు లేవని ఒక మహిళ షర్మిలకు చెప్పింది. రోడ్లు సరిగా లేవు, బస్సులు రావు, ఉండడానికి ఇళ్లు లేవని షర్మిల దగ్గర ఆ మహిళ మొరపెట్టుకుంది. ప్రతి ఊర్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వం పల్లెలను పట్టించుకోవడం మానేసిందని షర్మిల చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని సిరిగిరిపూర్లో నిర్వహించిన రచ్చబండలో షర్మిల ప్రభుత్వ విధానాలను విమర్శించారు. గ్రామంలో ఉన్న పెద్దోళ్లనే ప్రభుత్వం పట్టించుకుంటుంది కానీ తమలాంటి పేదవాళ్లను సర్కారు ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కూలి పనులు కూడా లేవు, ఎలా బతకాలి మేడం అంటూ షర్మిల దగ్గర తన బాధను వ్యక్తం చేసింది ఆ మహిళ. జగనన్న సీఎం అయితే రాష్ట్రంలో గుడిసనేదే లేకుండా చేస్తారని షర్మిల తన అన్న తరఫున హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేటట్లు జగనన్న చూస్తారన్నారు. ఇప్పుడున్న సర్కారు కనీసం తినడానికి స్టోర్ బియ్యము, తాగడానికి మంచినీళ్లు కూడా గ్రామాలకు అందివ్వడం లేదు. ఇప్పుడున్న సర్కారు మీకు రోడ్ లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన రాష్ట్రంలో చాలా అభివృద్ధి జరిగింది, కానీ ఇంకా జరగాల్సింది ఉంది. కానీ ఇప్పుడున్న సర్కారు చేయదు. జగన్ మీరు ఆశీర్వదించినప్పుడు మీ గ్రామానికి రోడ్డు కూడా వస్తుంది. అలాగే మీరు 4-5 కుటుంబాలు ఒకటే ఇంట్లో ఉంటున్నారు, ఇల్లులు కూడా లేవన్నారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశమంతటా కేంద్ర ప్రభుత్వము ఆ 5 సంవత్సరాలలో 47 లక్షల ఇళ్లు కట్టిస్తే రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే 47 లక్షల ఇళ్లు కట్టి చూపించాడు. రాజశేఖర రెడ్డి గారికి ఒక కళ ఉండేది. ఆయన ఇలాగే రచ్చబండకు వచ్చి అమ్మా ఎవరికైనా ఇల్లు లేదా అని అడిగితే ఎవరు చేతులు ఎత్తకూడదు, నేను రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఇల్లు కట్టేయాలి అని ఒక కళ ఉండేది. కిరణ్ ప్రభుత్వం లేని వాళ్లను కొట్టి ఉన్న వాళ్లకు పంచుతోందన్నారు షర్మిల.